నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. జెడ్పీటీసీ రీపోలింగ్ ని బహిష్కరిస్తున్నాము అంటూ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారనే చెప్పుకోవాలి. 2 బూత్స్ లో జరిగినటువంటి ఈ పోలింగ్ ఏదైతే ఉందో ఒక్క బూత్ కి సంబంధించి మాత్రమే ఇక్కడ రీపోలింగ్ నిర్వహిస్తారు, అది కూడా కంటి తుడుపుకి చేస్తున్నారు అంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఎట్లా చూస్తారు మేడం? ఇక్కడ ఏం జరిగిందంటే జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు ఏకగ్రీవంగా గెలిచిన అతను చనిపోవటంతోటి ఈసారి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎలక్షన్ జరుగుతూ ఉంటే తెలుగుదేశం వాళ్ళు కూడా పోటాపోటీగా ఒక మహిళా అభ్యర్థిని పెట్టి వాళ్ళు కూడా చావో రేవో అన్నట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటీ చేస్తున్నారు. చేస్తూ ఉంటే దీనికి అది అసలే పులివెందుల ఫ్యాక్షన్ ప్లేసు. పైగా వీళ్ళకేంటి అంటే ఇదేదో మాకు ఒక ట్రావెన్కూర్ సంస్థానం లాంటిది. ఆ, ఆ, ఈ సంస్థానానికి మేమే రాజాదిరాజులమే, వైఎస్ అనే ఒక కుటుంబమే ఇక్కడ ఏలాలి అనే ఒక కొన్ని కొన్ని భ్రమలతోటి వీళ్ళు మొత్తం మాదే అంతా మాకే అనే దీనిలో పెత్తనం సాగించారు ఇప్పటిదాకా. అయితే ఆ పెత్తనానికి ఇప్పుడు గండిపడేటట్లుగా ఉంది. వైసీపీ పార్టీ అది రాష్ట్రంలో అధికారం కోల్పోవడమే ఒక రకంగా వాళ్ళకి గొడ్డలు పెట్టులాగా ఉంది వైసీపీ పార్టీకి. వైసీపీ పార్టీకనే కాదు, పార్టీ మొత్తానికంటే కూడా జగన్మోహన్ రెడ్డికి, అవినాష్ రెడ్డికి మరీ బాధాకరంగా ఉంది. ఈ పరిస్థితుల్లో పులి మీద పుట్రలాగా ఏదో అంటారే, మూలిగే నాకు మీద తాటెత్తి పడింది అన్నట్లు ఇదే టైంలో చచ్చిపోవాలి ఆ జెడ్పీటీసీ. చచ్చిపోయాడు. చచ్చిపోతే ఉప ఎన్నిక వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్స్ జరిగి ఆ జెడ్పీటీసీ వైసీపీ అతను అప్పట్లో ఏకగ్రీవంగా గెలిచాడు అతను. ఉన్న అతను కూడా ఓడిపోయాడు, చనిపోయేసరికి ఇప్పుడు ఎన్నిక అనివార్యమైంది. ఈ అనివార్యమైన పరిస్థితుల్లో ఏమైనా సరే మనకి స్థానబలం ఉంది కాబట్టి మనమే గెలవాలి అని వైసీపీ వాళ్ళు, రాష్ట్రంలో అధికారంలో మేము ఉండగా ఈ చిన్న ఏమంటారు చేపలగుంట పంచాయతీ మేము చేసుకోలేమా అనే ఉద్దేశంతో తెలుగుదేశం వాళ్ళు ఇలా ఇద్దరు పోటాపోటీగా బాగా తలపడ్డారు. అంటే ఈ ఎన్నిక రసవత్తరంగా బాగా రసవత్తరంగా జరిగింది. ఇప్పుడు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి వచ్చి మొన్న చాలా హడావుడి చేసి అక్కడ ఏమనుకుంటున్నారు, మళ్ళీ వచ్చేది మేము అధికారంలోకి వచ్చాక మీ అందరూ అంత చూస్తాం, మీ సంగతి చూస్తాం, మిమ్మల్ని బొంద పెడతాం, మిమ్మల్ని అది చేస్తాం, మిమ్మల్ని ఇది చేస్తాం అని చెప్పి నానా సవాళ్ళు వేసి వెళ్ళిపోయాడు. ఇంకా తగ్గలేదు మేడం. వాళ్ళకి ఇప్పుడు ఎందుకు తగ్గుతుంది, ఈసారి ఓడిపోయినప్పుడు తగ్గుతుంది. అయ్యేసరికి ఇంక వాళ్ళ మేనమామ వీరంగం వేసి వెళ్ళాడు. వీరంగం వేసి వెళ్తే ఇక్కడేమి ఈయనవండి ఉడతప్పులకి ఎవరికి ఇక్కడ దడుచుకోరలే అని చెప్పి వీళ్ళ పని వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఇక ఆయన పని అయిపోయిన తర్వాత ఇక రెండో కృష్ణుడిలాగా అవినాష్ రెడ్డి వచ్చాడు. అవినాష్ రెడ్డి ఆయన వచ్చాడు సీన్లోకి. వచ్చేసేసి వస్తున్నాడు అని పోలీసులకు తెలిసింది. ఇప్పుడు అవినాష్ రెడ్డి అంటూ ఇక్కడికి వచ్చాడు, పులివెందులకు వచ్చాడు అని అంటే గనక ఉద్రిక్తతలు ఎక్కువ అవుతాయి, గొడవలు ఎక్కువ అవుతాయి అని ఏం చేశారంటే అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. నువ్వు ఇంట్లోనే ఉండు బాబు అని కొంతమంది పోలీసులు తీసుకెళ్ళి ఇంటి ముందు కాపలా పెట్టారు. అయితే మనోడు చాకచక్యవంతుడు కదా, ఏం చేశాడు, సిబిఐ దగ్గర నుంచి తప్పించుకుని పారిపోయిన గొప్పోడు. ఆఫ్టర్ ఆల్ లోకల్ పోలీసు ఆయనకు ఒక లెక్క, ఎక్కడో దొడ్డిదారి నుంచి తప్పించేసేసుకుని జనసామాన్యంలో కలిసిపోయేసరికి పోలీసులకు ఉప్పొందింది. నేను పలానా వెహికల్లో పలానా వాళ్ళతో కలిసి వెళ్తున్నాడు అని తెలిసింది. సరే పోలీసు అతను అక్కడికి వెళ్ళి అడ్డగిచ్చి తీసుకొచ్చి పక్కన కూర్చోబెడితే ఇప్పుడు ఇక్కడ ఎన్నికేమో జరిగిపోయింది. ఈయన ఏవో చేద్దాం అనుకుని వచ్చాడు, అవి ఏమీ చేయనీకోకుండా ఈయనకు చేతులు కట్టేసి కూర్చోబెట్టారు. అంటే చేతులు కట్టేశారంటే లిటరల్గా కట్టేశారని కాదు, ఇంకా ఆయన ఏం చేయడానికి లేదు, కూర్చుండిపోతే ఎన్నిక జరిగిపోతే కొంతమంది ఏం చేశారు అంటే తెలుగుదేశం వాళ్ళు రిగ్గింగ్ చేసేశారు, ఒక 2 బూతుల్లో అయితే మరి దారుణంగా రిగ్గింగ్ చేశారు అని అవినాష్ రెడ్డికి చెప్తే అవినాష్ రెడ్డి ఏం చేశాడంటే మాకు రీపోలింగ్ కావాలి అని చెప్పి అడిగాడు నిన్న సాయంత్రం. అడిగితే ఎవరైనా సమస్యాత్మక ప్రాంతాల్లో ఇట్లాంటి ప్రదేశాల్లో పోలింగ్ సరిగా జరగకపోయినా లేకపోతే ఎక్సెస్ పోలింగ్ జరిగినా రీపోలింగ్ పెట్టే అవకాశం ఉంటుంది. సరే అని చెప్పి రీపోలింగ్కి ఆదేశం ఇచ్చారు. ఇస్తే ఇవాళ ఏమంటాడు అవినాష్ రెడ్డి, మళ్ళీ ప్లేట్ తిరగేసి ఎలాగ ఓడిపోతామని తెలిసిపోయింది, అందుకని చెప్పి
మేము బహిష్కరిస్తున్నాం రీపోలింగ్ని. అడిగింది వాళ్ళే. తూచ్ అంటున్నారా? రీపోలింగ్ అక్కర్లేదు అని చెప్పి వాళ్ళ మళ్ళీ చెప్పేశాడు. చెప్పేసరికి అంటే ఏంటి అంటే ఎలాగో ఓడిపోతామని తెలిసిపోయింది. ఈ ముందస్తుగానే ఓటమిని ఒప్పుకున్నట్లు అయిందనమాట. ఇక్కడ జరిగింది అది. సరే ఏది ఏమైనా వీళ్ళకి ఎవరికి వైసీపీ పార్టీ వాళ్ళకి ఒక రకంగా మొన్న ఎన్నికల్లో ఓడిపోవడం ఒక పెద్ద దెబ్బ అయితే, రోజు రోజుకి వాళ్ళ గ్రాఫ్ పడిపోవటము, వాళ్ళు నిలదొక్కుకోలేకపోవటము, ఇప్పుడు ఈ పులివెందుల్లో సహితం వాళ్ళు ఓడిపోయే పరిస్థితులు రావటం, ఓడిపోతామని తెలుసు కాబట్టి వాళ్ళు కాడి కింద పడేశారు. లేకపోతే ఆఖరి క్షణం వరకు పోరాడేవాళ్ళు. వాళ్ళు పోరాడలేదు అంటే అర్థం ఏంటి అంటే ఇక వాళ్ళకి అర్థమైపోయింది ఎలాగో ఓడిపోతాం, ఇక ఆ మాత్రానికి ఇప్పుడు మేము ఉప ఎన్నికను బహిష్కరించాం కాబట్టి ఓడిపోయామని చెప్పుకోవటానికి ఉంటది అని చెప్పి ఒక వంక కోసం ఏదో అంటారే, వంకలైన డొంక పట్టుకుని ఎలాడాడని, ఆ విధంగా అవినాష్ రెడ్డి మేము రీపోలింగ్ని బహిష్కరిస్తున్నాము అనడం వెనక ఇంత కథా కమామిషి ఉందన్నమాట. ఏది ఏమైనప్పటికీ పులివెందుల్లో వాళ్ళ డౌన్ఫాల్ స్టార్ట్ అయిందని, ఇక త్వరలో అది ఒక రవి అస్తమించే సామ్రాజ్యం కాబోతుందని అర్థం. రైట్ రైట్. మొత్తానికి బహిష్కరించడం అనేది మాకు రీపోలింగ్ కావాలి అని చెప్పింది, అలాగే ఇమ్మీడియట్ గా బహిష్కరిస్తున్నామని చెప్పేసి ఓపెన్ గానే ఇవన్నీ చేస్తున్నారు. మరి ప్రజలు ఏమనుకుంటారో అనేది కూడా అసలు బేఖాతరు చేస్తున్నారు అంతే చెప్పుకోవచ్చు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. థ్యాంక్ యూ.